మహేష్ బాబు హీరోగా శ్రీలీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా గుంటూరు కారం. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు అయితే థియేటర్ లో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో అయితే ఓ లుక్ వేద్దాం. ఇక ఈ సినిమా కథ విషయం గురించి మాట్లాడుకుంటే రమణ అలియాస్ మహేష్ బాబు చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన కారణంగా రమణ తల్లి వసుంధర అలియాస్ రమ్యకృష్ణ అతన్ని వదిలేసి వెళ్లిపోతుంది. తల్లికి దూరంగా పెరిగిన రమణ జీవితంలోకి మళ్లీ 25 ఏళ్ల తర్వాత తల్లి ప్రస్తావన వస్తుంది. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో రమణ మళ్ళీ తన తల్లిని చేరుకున్నాడా లేదా, అసలు వసుంధర ఎందుకు తన కొడుకుని దూరం పెట్టింది, ఈ దూరానికి కారణం ఎవరు, రమణ తండ్రి సత్యం అలియాస్ జయరాం పాత్ర ఏమిటి, ఈ మధ్యలో అముక్త మాల్యద అలియాస్ శ్రీలీలతో రమణ ప్రేమ కథ ఎలా సాగింది, ఫైనల్ గా రమణ తన తల్లికి దగ్గరయ్యాడా లేదా అనేదే మిగిలిన కథ. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే భారీ అంచనాలతో వచ్చిన ఈ గుంటూరు కారం ఇటు నవ్విస్తూనే అటు యాక్షన్ తోనూ ఓ వర్గ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకున్నారో ఈ సినిమా అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాగింది. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో మెయిన్ హైలైట్ గా నిలిచింది. పైగా తన డైలాగ్ డెలివరీలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ ఎప్పటిలాగే మహేష్ తన స్టైలిష్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మస్మరైజ్ చేశారు. త్రివిక్రమ్ రాసిన కొన్ని పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. ప్రధానంగా సినిమాలో ఫస్ట్ ఎపిసోడ్ మహేష్ శ్రీలీల మధ్య వచ్చే లవ్ సీన్స్ మరియు కథను ఎలివేట్ చేస్తూ సాగిన మెయిన్ ట్రాక్, అలాగే కొన్ని కామెడీ సన్నివేశాలు, త్రివిక్రమ్ మార్క్ కామెడీ పంచులు అండ్ మేనరిజమ్స్ సినిమాలో చాలా బాగున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీలీల నటన పరంగా తన గ్లామరస్ పర్ఫార్మెన్స్ తో మెప్పించింది. మీనాక్షి చౌదరి కూడా ఉన్నంతలో బాగానే నటించింది. అలాగే కీలకమైన రమ్యకృష్ణ రోల్, ఆ పాత్రలో ఆమె నటించిన విధానం, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన చాలా బాగుంది. విలన్ పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ ఆ పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించారు. వెన్నెల కిషోర్ తన కామెడీ హావభావాలతో కొన్ని చోట్ల నవ్వించాడు. ఇక మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే త్రివిక్రమ్ కామెడీతో పాటు యాక్షన్ తో ఆకట్టుకున్నప్పటికీ, అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబరిచినప్పటికీ కథ విషయంలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. మంచి కథాంశం తీసుకుని కూడా ఆయన కథనం విషయంలో ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఇంట్రెస్ట్ గా సాగని సన్నివేశాలు సినిమా స్థాయిని తగ్గించాయి. అలాగే మదర్ ట్రాక్ లోని సీన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా లేవు. ఇక కొన్ని సీన్స్ లో శ్రీలీల ఓవర్ యాక్టింగ్ చేస్తున్న భావన అయితే కలుగుతుంది. పైగా సినిమాలో ఉన్న కామెడీని సినిమా మొత్తం దర్శకుడికి కంటిన్యూ చేసే స్కోప్ లేకపోవడం, కొన్ని సన్నివేశాలు సినిమాటిక్ గా సాగడం, దీనికి తోడు సెకండ్ హాఫ్ లో ప్రధాన సీక్వెన్స్లు కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడం వంటి అంశాలు సినిమాలో మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఇక తమన్ మ్యూజిక్ అయితే బ్రో సినిమా, కబాలీ మ్యూజిక్ ఇవన్నీ కలిపి కొట్టినట్టు అనిపిస్తూ ఉంటాయి. కాపీ మ్యూజిక్ లాగా అనిపిస్తుంటాయి. ఓవరాల్ గా త్రివిక్రమ్ పంచులు పేలినా ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే మాత్రం నిరాశపరిచింది. మొత్తానికి ఈ చిత్రం అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఆకట్టుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.